సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్. ఎండిన ఎముకలు జీవించినట్లు, ఏడారి బ్రతుకులు చిగురించినట్లు, ఎండిన ఎముకలు జీవించినట్లు, ఏడారి బ్రతుకులు చిగురించినట్లు, ఉజ్జీవం నీవయ్యా, మాకు ఉజ్జీవం నీవయ్యా, ఉజ్జీవం నీవయ్యా, మాకు ఉజ్జీవం నీవయ్యా. ఉజ్జీవం 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 ఉజ్జీవం. సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుని యందు అది మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి దేవాది దేవుడు ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము, అత్యంత శ్రేష్టమైనటువంటి దినము సర్వశక్తి గల దేవాదేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చారు. ప్రియమైన వారులారా, ఈ శుభదినము శుభమే 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 జరుగునుగా. సంపూర్ణ ఆత్మీయ మానసిక శారీరక ఆర్థిక దీవెనలు కలుగునుగా. నిన్నటి కంటే ఈ దినము శ్రేష్టముగా, అత్యంత శ్రేష్టముగా ఇచ్చినటువంటి జీవమగల దేవునికి మహిమ 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 మహిమ. గడిచిన కాలమంతా మన ప్రార్థన ఆలగించిన కన్న తండ్రికి స్తోత్రము స్తోత్రము. ప్రియమైన వారులారా, ఈ దినము నేను పాడిన పాట ఎండిన ఎముకలు జీవించినట్లు, ఎడారి బ్రతుకులు చిగురించినట్లు నీ ఉజ్జీవం ఇవ్వుమయ్యా అని. ఆ దేవుని ఉజ్జీవం నుంచి దేవుని ఆత్మ మన మీదే నింబుము తండ్రి అని పాటలు పాడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మమ్మల్ని బ్రతికించినదే జీవమగల దేవుని జీవమే. ఆ జీవమని ఎవరు తెలుసుకున్నా ఆ జీవమే సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవుని జీవం. ఆ జీవములో మనం ఉండగా ఎండిన ఎముకలు చిగిరింపచేస్తారు దేవాదేవుడు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో, ఏ ఆశ కూడా లేని సిచ్యువేషన్లో ఎలాగ ఇంకా ముందుకు వెళ్ళాలో, ఈ పెద్ద ప్రాబ్లం నుంచి ఎలాగ బయటికి రావాలని ఆందోళన కలిగి మీరు ఉండినట్లయితే, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ కానీ మీకు ఉండినట్లయితే, అటువంటి సిచ్యువేషన్ నుంచి పరిపూర్ణముగా దేవాదేవుడు మిమ్మల్ని తప్పించి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చి దీవిస్తారు క్రీస్తు యేసులో. యేసు క్రీస్తు నందు అలాగే దేవాదేవుడు కంపల్సరీ చేస్తారు. చనిపోయి 4వ దినము చనిపోయినటువంటి లాజర్నే యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేపారు. అది మనకు జీవవచనం చదివినటువంటి ప్రతి బిడ్డలకు అది తెలిసినటువంటి విషయమే. ఆల్రెడీ జీవము లేదు దానిలో. ఆ శరీరంలో జీవము లేని పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి జీవము లేని ఆ లాజరు శరీరం, డెడ్ బాడీకి జీవం ఇచ్చి ఆ సమాధి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ బంధువులు మిత్రులకు దేవాదేవుడు తిరిగి ఇచ్చారు. అట్లాగా ఏ పరిస్థితి అయినా, ఎటువంటి కృంగిపోయిన పరిస్థితి అయినా క్రీస్తు యేసు నందు నమ్మకం ఉంచి ఉండినట్లయితే ఆ పరిస్థితిని దేవాదేవుడు మార్చి, ఆ ఎండిన పరిస్థితిని మార్చి అది శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక్కొక్క మంచి గోల్డెన్ పూంకావనం అలాగే దేవాదేవుడు మరల దాన్ని చిగిరింప చేసి పుష్పింప చేసి ఉన్నతమైన మంచి తోటగా మార్చేస్తారు. ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఈ దినము ఒకవేళ ఏదైనా ఆటంకాలు ఉంటున్నట్లయితే అదన్నీ పరిపూర్ణముగా లయమైపోనుగాక, పరిపూర్ణముగా లయమైపోనుగాక. ఎండిన ఎముకలు పరిపూర్ణముగా లయమైపోయి అది చిగిరింప చేసి ఉన్నతమైన దీవెనలో వీళ్ళందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి జీవవచనం మీకు ఆనందకరముగా ఆశీర్వాదకరముగా మారునుగాక. ఎల్లప్పుడూ మీకు శుభమే జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఈ ఉదయకాల సమయమే మీ మహోన్నతమైనటువంటి సన్నిధిలో తండ్రి మేము ఉండగా మాకిచ్చిన అత్యంత శ్రేష్టమైన మంచి దినమును బట్టి స్తోత్రం. నైనా ఈ దినము శుభదినముగా, శ్రేష్ఠ దినముగా, ఆశీర్వాద దినముగా, ఆనంద దినముగా మీరు మార్చినందుకు స్తోత్రం. నైనా క్రీస్తు యేసులో
నైనా సాక్షాలు మీ ప్రియమైనటువంటి బిడలుగా మేము ఉండగా మీరు మాకిచ్చినటువంటి ఈ శ్రేష్ఠ జీవితములలో మా ప్రతి దారి మీ చేతికి మీ పరిశుద్ధ పాద సన్నిధికి సమర్పిస్తుండగా సమస్తము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ఐశ్వర్యముగా మార్చి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమును పెట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.